శ్రీమాత్రే నమః. ఆశ్వయుజ పౌర్ణమి శ్రీ మహాలక్ష్మికి చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఆ తల్లి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తుంది. ఈరోజు గనక ఆ తల్లి అనుగ్రహం కోసం మనం ప్రార్థన చేసినట్లయితే, ఎందుకని అంటే ఆ శ్రీ మహాలక్ష్మి ఈ భూలోకానికి దిగి వచ్చిన రోజు అని చెప్పి చెప్తారు. ముఖ్యంగా ఆశ్వయుజ పౌర్ణమి చాలా ఆహ్లాదజనకంగా ఉంటుంది. పౌర్ణమి అంటేనే మనసుకి చాలా ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది. పౌర్ణమి చంద్రుడు మనఃకారకుడు. అందుకని మనస్సు చాలా చక్కగా ఆహ్లాదజనకంగా పెట్టుకొని, ఎటువంటి కల్మషాలు లేకుండా, ఎటువంటి ఇతరత్ర విషయాలు మనసులో ఆలోచనలోకి రాకుండా ఆ తల్లిని గనక ఉపాసించినట్లయితే అనుకున్నటువంటి ఫలితాలు చాలా శీఘ్రంగా పొందగలుగుతాడు ఆ భక్తుడు. ముఖ్యంగా ఈ పండు వెన్నెలలో, ఈ పౌర్ణమి రోజు పండు వెన్నెలలో గనక ఆ శ్రీ మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే మన కోరికలన్నీ కూడా తప్పకుండా సిద్ధింపజేస్తుంది ఆ తల్లి. ఆ లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకొని, అంటే అనేక మూర్తులుగా ఉండేటువంటి ఒకే ఒక తల్లి, లక్ష్మీదేవి అన్నా, గౌరీ అన్నా, శ్రీమాత అన్నా, పార్వతీదేవి అన్నా, ఏ రూపమైనా కానీ ఒకే శ్రీమాత అని చెప్పి ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఆ పౌర్ణమి నాడు, అందులో ముఖ్యంగా రాత్రి గల పౌర్ణమి, ఆ రాత్రి పూట ఆ పండు వెన్నెల్లో కూర్చొని లక్ష్మీదేవి చిత్రపటాన్ని గనక ముందు పెట్టుకొని ఆవు నేతితో ప్రత్యేకంగా దీపారాధన చేసి శుద్ధమైనటువంటి మనసుతో సంకల్పం చేసుకొని, ముందుగా ఆచమనం చేసుకొని, భక్తిపూర్వకమైనటువంటి మనస్సుతో మన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ సంకల్పం చెప్పుకొని ఆయురారోగ్య భాగ్య సిద్ధ్యర్థం అని చెప్పి చెప్పుకుంటూ ఆ తల్లి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం కానీ, లేదు అంటే లలితా సహస్రనామ స్తోత్రం కానీ, శ్రీ మహాలక్ష్మి అష్టకం కానీ, లేకపోయినట్లయితే పఠించగలిగినట్లయితే శ్రీ సూక్తం కానీ, ఇటువంటివన్నీ కూడా ఆ తల్లి నుంచి వస్తూ ఉండేటువంటి ఆ కరుణామృతమైనటువంటి వృష్టే ఆ చంద్రుడి కిరణాల రూపంలో మన మీద పడుతూ ఉన్నది అనేటువంటి భావంతో గనక పూజ చేసినట్లయితే తప్పనిసరిగా అనుకున్నటువంటి కోరికలు సిద్ధిస్తాయి. ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక బాధలు తొలగుతాయి. దారిద్ర్య బాధలు తొలగుతాయి. మంచి ఆరోగ్యం అనేటువంటిది లభ్యమవుతుంది. ఎందుకనంటే ధనధాన్య స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి, ఐశ్వర్య కారకురాలు, ఐశ్వర్య ప్రదాత శ్రీ మహాలక్ష్మి. ఆ తల్లి ఎన్ని రూపాలలో ఉన్నా కూడా విశ్వమంతా కూడా ఆ తల్లే వ్యాపించి ఉన్నది. ముల్లోకాలను కూడా ప్రకాశింపజేయగలిగినటువంటి శక్తి ఆ తల్లికే ఉన్నది. త్వయా వినా జగత్ సర్వం మృత తుల్యం చ నిష్ఫలం అని చెప్పి దేవతలు ప్రార్థించారు శ్రీ మహాలక్ష్మిని. అమ్మ, నీవు గనక లేకపోయినట్లయితే ఈ జగత్తు మొత్తము కూడా మృతతుల్యంగా ఉంటుంది అని చెప్పి ప్రార్థన చేశారు. ఎక్కడ కళకళలాడుతూ ఉండేటువంటి సిరి సంపదలతో కానీ, ధనధాన్యాదులతో కానీ, చక్కని కుటుంబ వృద్ధి కానీ జరుగుతూ ఉన్నదో ఆ ఇంట్లో తప్పనిసరిగా లక్ష్మీ కళ, ఆ లక్ష్మీ కళ అనేటువంటిది తప్పనిసరిగా ఉన్నట్లుగా మనం భావించాలి. ఏ రూపంతో మనకి లలిత అమ్మవారు ఇష్టం అనుకుంటే లలితా సహస్రనామం చదువుకోవచ్చు. కాదు, శ్రీ మహాలక్ష్మి రూపంలోనే మేము ఆరాధిస్తాము అనుకుంటే మహాలక్ష్మి అష్టకం కానీ, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కానీ, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం కానీ, మహాలక్ష్మికి సంబంధించినటువంటి ఏ స్తోత్రమైనా సరే మనం పారాయణ చేయవచ్చు. ముఖ్యంగా మనస్సు అనేటువంటిది చాలా పరిశుభ్రంగా ఉండాలి. అంటే దారిద్ర్య ధ్వంసినీం దేవీం సర్వోపద్రవమారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని చెప్పి లక్ష్మీ అష్టోత్తరం శతనామ స్తోత్రంలో మనం చివరిలో చెప్పుకుంటాం ఆ శ్లోకం. అందుకని దారిద్ర్య ధ్వంసినీం, సర్వ దారిద్ర్యాలు కూడా పోగొడుతుంది. దారిద్ర్యము అంటే ధనం లేకపోవటమే దారిద్ర్యం కాదు కదా. ఆరోగ్యం లేకపోవటము కూడా అదొక బాధే. ఆర్థిక సంపద లేకపోయినప్పటికీ కూడా అది ఒక బాధే. సంతాన భాగ్యం లేకపోయినప్పటికీ కూడా అది ఒక బాధే. అన్నీ ఉండి తినటానికి యోగ్యత లేకపోయినప్పటికీ కూడా అది ఒక బాధే. మన దేహంలో సర్వేంద్రియాలు చక్కగా పనిచేస్తూ ఉన్నాయి అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనలో సంపూర్ణంగా ఉన్నట్లు లెక్క. ఈ విధంగా భావించాలి. సర్వత్రా ప్రపంచమంతా కూడా లక్ష్మీ కళలతో ఐశ్వర్యంతో విలసిల్లుతూ ఉన్నది అంటే ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్లు లెక్క. ఎవరి మనసుల్లో ఆందోళనలు ఉండకూడదు.
పూజ చేసేటప్పుడు ముఖ్యంగా ఆ రోజు పండుగ వాతావరణం అనేటువంటిది ఇంట్లో నెలకొని ఉండాలి. ప్రశాంతమైనటువంటి మనసుతో ఉండాలి. మనస్సులో ఏకాగ్రమైనటువంటి భక్తి భావం పెంపొందించుకోవాలి. చాడీలు చెప్పడం కానీ, అబద్ధాలు ఆడటం కానీ, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడటం కానీ, ఇటువంటివన్నీ కూడా నిషేధించుకోవాలి. ఆ ఒక్కరోజైనా కూడా మనసు చాలా ప్రశాంతమైనటువంటి చిత్తంతో భగవతి మీద మనం ఆ భక్తి భావన గనక పెంపొందించుకొని పూజ చేసినట్లయితే, ముఖ్యంగా రాత్రిపూట ఆ పౌర్ణమి వేళ, ఆ పౌర్ణమి చంద్రకిరణాలు పడుతూ ఉంటే ఆ చల్లని వెన్నెల్లో గనక మనం ఆ ప్రార్థన చేయగలిగినట్లయితే, పూజ చేసుకున్నట్లయితే అన్ని అభీష్టాలని కూడా తప్పనిసరిగా నెరవేరుస్తుంది ఆ తల్లి. ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి అంటే, ముఖ్యంగా సాత్వికమైనటువంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి. పాలతో చేసినటువంటి పదార్థాలు, పాయసాన్న ప్రియ క్షీరాన్నం గనక నివేదించినట్లయితే తప్పనిసరిగా స్వీకరించి మన మీద తన అనుగ్రహాన్ని చూపిస్తూ ఉంటుంది ఆ శ్రీ మహాలక్ష్మి. మరికొన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఈరోజు. ఎప్పుడైనా సరే ఇటువంటి శుభ సందర్భాలు వచ్చినప్పుడు, పండుగ వేళల్లో మాంసాహారం అనేటువంటిది నిషిద్ధం. చాలా ఘాటైనటువంటి పదార్థాలు వాడటం అనేటువంటిది కూడా నిషిద్ధమే. ఎప్పుడు కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఆహారం ద్వారానే మన మనస్సు ఏర్పడుతుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలండి. కక్షలు, కార్పణ్యాలు అనేటువంటివి మన మనసులో ఏనాడు కూడా ఉండకూడదు. ఎందుకు మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఇన్నెన్ని పండుగలు, ఇన్నెన్ని వైభవాలు ఎందుకు ఉన్నాయి అంటే, ఈ రకంగానైనా సరే మన మనస్సు ఒక మంచి మార్గంలో నడవాలి. ఆ భగవంతునికి మనం మన మనస్థితిని మనం విన్నవించుకోవాలి. తప్పనిసరిగా ఏదో ఒక శుభ సందర్భంలో ఆ పరమాత్మ తప్పనిసరిగా మన మొర ఆలకిస్తాడు అనేటువంటి భావం మనలో ప్రస్ఫుటంగా నాటుకుని ఉండాలి. ఆ భక్తి భావము అనేటువంటిది ప్రధానంగా ఉండాలి. బాహ్యమైనటువంటి ఆడంబరాలు ఎప్పుడు కూడా అక్కర్లేదు. శ్రీమాత ఏం చూస్తుంది? బాహ్య ఆడంబరాలు చూడదు. నీ మనసులో శుచిత్వం ఉన్నదా లేదా, మనసు శుభ్రంగా ఉన్నదా లేదా, వక్రమైనటువంటి ఆలోచనలు ఉన్నాయా, చెడు తలంపులు ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా పనికిరావు. మనస్సు బాహ్యమైనటువంటి శుచి ఎంత ముఖ్యమో ఆ మనసులో శుచి కూడా, మనశ్శౌచం కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ కూడా చాలా చాలా ప్రధానం. మనం ఇటువంటి పర్వదినాల్లో అమ్మని ఆరాధించేటప్పుడు, ఎందుకంటే ఆ తల్లి జగన్మాతృ స్వరూపిణి. సర్వదేవతలు కూడా ఆ తల్లి పాదాలకి నమస్కరిస్తూ ఉంటారు. ఐశ్వర్యప్రదాయినిగా ఉన్నప్పుడు ఆ తల్లి లక్ష్మీ స్వరూపంలో ఆరాధిస్తాం. అదే విద్య కావాలి అనుకున్నప్పుడు సరస్వతి స్వరూపంలో ఆరాధిస్తాం. మాంగళ్య సిద్ధి కోసం పార్వతీదేవిగా మనం ఆరాధిస్తూ ఉంటాం. ఇలా అనేక రూపాలలో ఆ తల్లి ప్రపంచమంతా కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. పంచభూతాలు కూడా ఆ తల్లి రూపాలే. అగ్నిలో నా తేజము నీవే, సూర్య చంద్రుల వెలుగుము నీవే. అగ్నిలో నా తేజము నీవే, సూర్య చంద్రుల వెలుగుము నీవే. పంచభూతముల రూపము నీవే, ప్రపంచమంతా నీవేనమ్మా. పంచభూతముల రూపము నీవే, ప్రపంచమంతా నీవేనమ్మా. నమో నమస్తే మహాలక్ష్మి, నమో నమస్తే జయలక్ష్మి. మహాలక్ష్మి జయ జయలక్ష్మి, మహాలక్ష్మి జయ జయలక్ష్మి అని అక్షర స్వరూపిణి అయినటువంటి ఆ తల్లిని ఆ విధంగా మనం స్తోత్రం చేయాలి యథాశక్తి. పాటలు పాడాలి అనుకుంటే చక్కగా మంచి గాత్రంతో, ఆ తల్లి సంగీత ప్రియ, నాదప్రియ. అందుకని సంగీతం పాడుకోవచ్చు, స్తోత్రాలు చదవచ్చు, పూజలు చేయొచ్చు, ఇష్టమైనటువంటి పదార్థాలు నివేదించవచ్చు. నిష్కల్మషంగా మనస్సు అనేటువంటిది పెట్టుకోవాలి. భక్తి అనేటువంటిది ప్రధానం ఇక్కడ. బాహ్య శౌచము, అంతఃశౌచము అనేటువంటిది ఈ రెండు కూడా అవసరము ఆ తల్లిని ఆరాధించటానికి. ముఖ్యంగా ఈ ఆశ్వయుజ పౌర్ణమి నాడు అనుకున్నటువంటి సిద్ధులు నెరవేరటానికి లక్ష్మీదేవిని ఆవాహన చేసుకుంటూ, ఆహ్వానిస్తూ భక్తి ప్రపత్తులతో గనక మనం పూజ చేసినట్లయితే తప్పనిసరిగా ఆ తల్లి అనుగ్రహం అందరి మీద కూడా సిద్ధింపచేస్తుంది. ఆ తల్లి ఆ కటాక్షాన్ని తప్పనిసరిగా అందరి మీద కూడా ప్రసరిస్తుంది. ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని చెప్పి భావించుకుంటూ ఆ తల్లిని అందరము కూడా చక్కగా స్తోత్రం చేద్దాం. సర్వమంగళ మంగళ్యే
శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.